ఇంకా భారత్‌లో దీని ప్రభావం ఇంకొక 2 మంత్స్ పడుతుంది చాలా వరకి. అన్నిటి మీద కాస్ట్ కూడా పెరిగిపోతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. అండ్ ఇంకొకటి చూసుకున్నట్టయితే ఇరాన్ ఏదైతే ఉందో అక్కడ డ్రోన్స్‌ది ఇంకా మిసైల్స్ ఏదైతే నిర్మాణ సంస్థలు ఏవైతే వాటి మీద కూడా వీళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు దాడి చేశారు అని చెప్పేసి నిన్నటి నుంచి వార్తలలో వస్తున్నాయి సార్. మరి ఇప్పుడు ఒకవేళ ఇరాన్ తల వంచింది అనుకోవచ్చా మరి ఇజ్రాయెల్ ముందు, అమెరికా ముందు? ఎలా చూడాలి సార్ దీన్ని? ఎలా తల వంచినట్టు మనం అనుకుంటాం? తల వంచి ఉంటే గనక ఈ పాటికి యుద్ధాలు ఇద్దరు ఒక సైడ్ బాంబులు వేసుకోవడం ఆగిపోవాలి కదా. ఎందుకు అవుతున్నాయి? ఈ రోజు పొద్దున్నే మనకు నిన్న మనకు దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద బాంబులు పడ్డాయి కదా. అంతకంటే ముందర మనకు ఫుజియారాలో బాంబులు పడ్డాయి. ఫుజియారా రెండోసారి అటాక్ అయింది. సో వాళ్ళేం ఆపలేదా, ఇరాన్ ఏం అని చెప్పని అమెరికా ఏమైనా ఆపిందా? నిన్న కాక మొన్న వాళ్ళు వాళ్ళ ఖర్గ్ ఐలాండ్ మీద దాడులు చేశారు అమెరికా. ఎవరు ఆపారు? యుద్ధం ఎక్కడ ఆగింది? ఎవరు ఓడిపోయారు? ఎవరు ఓడిపోలేదు. ఇక్కడ ఎవరు ఓడిపోలేదు, ఎవరు గెలవలేదు. నిజంగా అమెరికా గెలిచే ఉంటే ఈ రోజు హార్మోస్ సంధిని ఎందుకు వాళ్ళు ఓపెన్ చేయలేకపోతున్నారు? వాళ్ళ చాలా అందరినీ వచ్చి మాకు సాయం చేయండి అని ఎందుకు అడుగుతున్నారు వాళ్ళు? యుద్ధం గెలిచే ఉంటే ఈ రోజు హార్మోస్ సంధిలో మామూలుగా అన్ని షిప్లు వెళ్తుండేవి కదా, మనకి సమస్య ఉండేది కాదు కదా. అంటే అమెరికా గెలిచిందా? మరి ఇరాన్ ఓడిపోయిందా? ఇరాన్ ఓడిపోతే మరి ఓపెన్ అవ్వాలి కదా, ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? ఎయిర్ స్పేస్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? ఈ రోజు మొత్తం యుఏ ఎయిర్ స్పేస్ మొత్తం స్తబ్దం అయిపోయింది. వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళట్లేదు. ఇన్ఫాక్ట్ యూరోప్ నుంచి వస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ లో మనం ట్వీట్లు చూసాం. మనం గ్యాట్విక్ నుంచి వచ్చింది ఎయిర్ క్రాఫ్ట్ కాదు, ఆల్మోస్ట్ దుబాయ్ చేయడానికి ఒక 40-50 నిమిషాల ముందర వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ రాగానే మళ్ళీ వెనక్కి తిరిగి గ్యాట్విక్ వెళ్ళిపోయింది. మళ్ళీ 8-8 గంటలు వాళ్ళు చేసి మళ్ళీ వచ్చిన డెస్టినేషన్ కే యూకే మన లండన్ వెళ్ళిపోయింది. ఇటువంటివే పరిస్థితి మనకు. మరి పోయింది, అమెరికా గెలిచిపోయింది, ఇరాన్ ఓడిపోతే మరి ఈ సమస్య ఎందుకు ఉంది అక్కడ? కాబట్టి ఇవి ఎప్పుడు కూడా బ్లాక్ లో చూడకూడదమ్మా. జనరల్ గా ఈ సో కాల్డ్ సారీ టు సే మీ జర్నలిస్ట్ అందరు కూడాను ప్రపంచాన్ని బ్లాక్ అండ్ వైట్ లో చూస్తారు. ఒకడు గెలిచాడు, ఒకడు ఓడిపోయాడు, ఒకడు తప్పు చేశాడు, ఒకడు కరెక్ట్ గా ఉన్నాడు, ఒకడు పీడితుడు, ఒకడు పీడించేవాడు. ప్రతిదీ ప్రపంచాన్ని ఈ రెండు ద్వికోణంలో చూడకూడదు. కాంప్లెక్స్ ప్రపంచం చాలా గా ఉంటుంది. ఇరాన్ గణనీయంగా దెబ్బతినింది. ఇరాన్ యొక్క శక్తి బాగా క్షీణించింది. వాళ్ళ ఐఆర్జీసీ కోర్ కమాండర్స్, వాళ్ళ మేజర్ లీడర్షిప్ చంపేశారు, పొలిటికల్ లీడర్స్ ని చంపేశారు. ఇప్పుడు ముజ్తబా ఖమేనీ బతుకున్నాడో లేదో తెలియదు మనకు. అలాగే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ మొత్తం ధ్వంసమైపోయింది, నేవీ ధ్వంసమైపోయింది, వాళ్ళ మిజైల్ బ్యాటరీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ దెబ్బతిన్నాయి, వాళ్ళ ప్రొడక్షన్ యూనిట్స్ అన్ని దెబ్బతిన్నాయి. ఇరాన్ గణనీయంగా దెబ్బతింది అని చెప్పి ఓడిపోయారు. వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, ఇప్పుడు కూడా ఇంకా డ్రోన్లు వేస్తున్నారు, ఇప్పుడు కూడా మిసైల్స్ కొట్టగలుగుతుంది. అమెరికా ఏమైనా గెలిచిందా? అమెరికాకి ఎంత నష్టాలు వచ్చినాయి? ఒఫీషియల్ గా 13 మంది అమెరికన్ సైనికులు చనిపోయారు ఇప్పుడు ఒఫీషియల్ గా. అంతకంటే ఎంతమంది చనిపోయారో మనకు తెలియదు. వాళ్ళ షిప్ల మీద దాడి మిసైల్స్ పడినవి ఇంతవరకు వాళ్ళ ఫోటోలు కానీ వీడియోలు కానీ రిలీజ్ చేయలేదు, క్లాసిఫైడ్ అవన్నీ కూడా. మనకు శాటిలైట్ ఇమేజ్ లో చూసింది ఏంటంటే వాళ్ళ థర్డ్ బ్యాటరీస్ సంబంధించిన రెడార్స్, ఇంకొకటి లాంగ్ రేంజ్ 5000 కిలోమీటర్ రెడార్స్ ధ్వంసమైనవి. పిన్ పాయింట్ ప్రొసిషన్ తో ఇరాన్ కొట్టగలిగింది. మరి అంత శక్తి ఉన్నటువంటి అమెరికా రెడార్స్, వాళ్ళ స్థావరాలన్నీ దెబ్బతిని వాళ్ళకు నష్టం రాలేదా? ఆఖరికి వాళ్ళ ఎంబసీస్ 4-5 దేశాల్లో అమెరికన్ ఎంబసీస్ మీద దాడులు జరిగింది. డొనాల్డ్ ట్రంప్ ఏమో గురి ఉండదు, ఏదో ఫైర్ చేస్తారు వీళ్ళు అని డొనాల్డ్ ట్రంప్ అంటాడు. మరి ఏదో ఫైర్ చేస్తే ఒక అమెరికన్ ఎంబసీ మీద మాత్రమే ఎందుకు వచ్చి పడ్డాయి అవి? పక్కన ఉన్నటువంటి దాని మీద ఎందుకు పడలేదు? అంత పిన్ పాయింట్ ఎలా కొట్టగలిగారు? రియాద్ లో ఉన్నటువంటి సిఐఏ హెడ్ క్వార్టర్స్ నే పర్ఫెక్ట్ గా టార్గెట్ చేసి ఎలా కొట్టగలిగింది ఇరాన్? సో అందుకని మరి అమెరికా గెలిచిందా అంటే, మరి గెలిస్తే కనుక మీ షిప్పులు ఏవైతే తీసుకొచ్చారో కూడా యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఏవైతే తీసుకొచ్చారో అవి అరేబియన్ సీలో పెట్టారు. గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దాకా కూడా వెళ్ళడానికి భయపడుతున్నారు. పీట్ హెక్సిత్ అడిగారు, మరి మీకు ఇంత శక్తి ఉంది కదా, ఇన్ని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు తెచ్చారు, ఇన్ని డిస్ట్రాయర్లు ఇవన్నీ తెచ్చారు కదా, మీరు పోనీ గల్ఫ్ ఆఫ్ హార్మోస్ వెళ్ళి దాన్ని క్లియర్ చేయండి అంటే బాంబులు పడుతున్నాయి, మేము బోమంటున్నాడు. మరి అంత పవర్ఫుల్ నేవీ ఉన్నటువంటి అమెరికా గెలిస్తే కనుక వాళ్ళు ఎందుకు గల్ఫ్ ఆఫ్ హార్మోస్ దగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్నారు వాళ్ళు? సో అందుకని అమెరికా గెలిచిందంటే అమెరికా గెలవలేదు, ఇరాన్ గెలవలేదు. ఎవరో గెలిచేశారో ఒకరు ఓడిపోయారు అన్న యాంగిల్లో ఎప్పుడు చూడమ్మా. ఇది చాలా కాంప్లెక్స్. అందరూ ప్రతి ఒక్కరికి వాళ్ళ జస్టిఫికేషన్స్ వాడుతున్నాయి, ప్రతి ఒక్కరికి నైతికంగా అందరూ తప్పు చేశారు. ఇరాన్ ఒక రాక్షస ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితులు చూసాం మనం. వాళ్ళ ప్రజల్ని ఎంతమందిని పొట్టన పెట్టుకుందో మనం చూసాం. మాసా అమీని చిన్న పిల్ల
ఆ అమ్మాయి గుడ్డ సరిగా వేసుకోలేదని చెప్పి ఆమె చిత్రహింసలు పెట్టి ఆమెను చంపిన తర్వాత మహిళలందరూ బయటకు వచ్చి ఉద్యమిస్తుంటే వాళ్ళని కిరాతకులుగా చంపినటువంటి ఒక రాక్షసీ ప్రభుత్వం. వాళ్ళ మీద మనకేం సింపతి లేదు అని చెప్పి మనకేదో అమెరికా మీద ఇజ్రాయెల్ మీద కావాల్సిన అవసరం కూడా లేదు. 170-180 మంది పిల్లలు ఉన్నటువంటి చిన్న పిల్లలు 8-9 ఏళ్ల పిల్లలు చదువుకుంటున్నటువంటి స్కూల్ మీద వీళ్ళ పేట్రియట్ మిసైల్ ప్రయోగం చేసి వాళ్ళని చంపినటువంటి ఉదంతం మనం చూసాం. అమెరికా ఏం చేసింది, మానవ హక్కులను వీళ్ళు కూడా ఉల్లంఘించారు. అలాగే ఒక మిత్ర దేశానికి వచ్చి వెనక్కి వెళ్తున్నటువంటి IRIS డేరాని వీళ్ళు టార్పీడోతో కాల్చి చంపిన ఉదంతం చూసాం. 80 మంది పైబడి చనిపోయారు. దాంట్లో అస్త్రాలు కూడా లేవు వాళ్ళ దగ్గర. ఇటువంటి వాళ్ళని వీళ్ళు అరెస్ట్ చేసి ఉండొచ్చు, అరెస్ట్ చేసి వాళ్ళని కస్టడీలో బందీ యుద్ధ ఖైదీలుగా తీసుకొని ఉండొచ్చు. చేయలేదే, షూట్ చేసి వెళ్ళిపోయింది. ఇంటర్నేషనల్ లా ఏం చెప్తుందంటే మీరు షూట్ చేస్తే కనుక ఒక షిప్ నో సబ్మరీన్ షూట్ చేస్తే దాంట్లో బతికి ఉన్న వాళ్ళని మీరు కాపాడాలి. మానవతా దృక్పథం కింద ఆ షిప్ పోయినా సబ్మరీన్ పోయినా వాళ్ళని కాపాడి వాళ్ళకి శస్త్రచికిత్సలు ఇచ్చి వాళ్ళని బందీలుగా పెట్టుకోండి అని ఇంటర్నేషనల్ లా చెప్తుంది. కానీ అమెరికా దాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. చిన్న దేశమైన శ్రీలంక వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేయాల్సి వచ్చింది. మరి ఇన్ని మానవ హక్కుల ఉల్లంఘన అమెరికా చేసింది. అలాగే ఇజ్రాయెల్ కూడా, ఇజ్రాయెల్ ఎన్ని మానవ హక్కుల ఉల్లంఘన చేసింది. ప్లస్ ఇజ్రాయెల్ పడుతున్న దాడులన్నీ కూడా సెన్సర్ చేసేసింది. వాళ్ళకి ఎంత నష్టం వస్తుంది ఎవరికి బయట తెలియకూడదు. మా గత సంవత్సరం జూన్ లో జరిగిన దాడులు అందరూ వీడియోలు వైరల్ చేశారు. ఇజ్రాయెల్కి ఎంత నష్టాలు వచ్చినాయో అందరూ చూశారు. ఇప్పుడు మీకు వీడియోస్ రావట్లేదు ఇజ్రాయెల్ నుంచి. వాళ్ళు రిలీజ్ చేసేటువంటి లేని ప్లేస్ లో ఎక్కడో రోడ్డు మీద వచ్చేటటువంటి బాంబులు ఇటువంటి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. కానీ వాళ్ళ దేశంలో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతినింది ఏ వీడియోలో బయటికి రావట్లేదు. సో సెన్సర్ చేస్తున్నారు అంటే అందరూ నష్టపోతున్నారు, అందరూ మానవ హక్కుల ఉల్లంఘన చేస్తున్నారు. ఎవరు కూడా దీంట్లో మనం వాళ్ళు ఏదో గంగలో స్నానం చేసి వచ్చినటువంటి పునీతులు ఎవరూ కాదు. మనకు భారతదేశానికి సంబంధించి ఈ యుద్ధం మనది కాదు, దీంట్లో మనం జోక్యం చేసుకోము. దీంట్లో మన నైతికత ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ ఈ చర్చలోకి మనం దూరదలుచుకోలేదు. మన ఇంట్రెస్ట్ మనం కాపాడుకునే దిశగా ప్రయత్నం చేస్తున్నాము. మనం వాళ్లకు ఇరానియన్ షిప్ మన దగ్గర కొచ్చిన్ లో వాళ్ళు దాచిపెట్టుకున్నారు, దాన్ని తీసుకున్నాము. లవణ అన్నటువంటి ఒక షిప్ కి మనం ఆశ్రయం ఇచ్చాము. దాని సైనికులందరినీ మాకు వెనక్కి పంపించండి అని అంటే USA పంపించకండి, వాళ్ళలో కొంతమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరిగే వాళ్ళు ఉండొచ్చు కాబట్టి మీరు పంపించకండి అని ఒత్తిడి తీసుకొచ్చింది అమెరికా ప్రభుత్వం. మనము బేఖాతరు చేసి వాళ్ళు పంపించాం. అందుకనే ఈ రోజు గుడ్ విల్ జెస్చర్ గా మనకు మన షిప్లని వదులుతోంది అక్కడి నుంచి ఇరాన్. మనం ఇరాన్తో మనం ఎలా డీల్ చేయాలో అమెరికా ఒత్తిడి లొంగట్లేదు. కానీ శ్రీలంక లొంగింది. శ్రీలంక శక్తి లేదు. శ్రీలంకలో ఉన్నటువంటి INS డేరాకు సంబంధించినటువంటి బతికినటువంటి సైడ్ ఎవరైతే సేలర్స్ ఉన్నారో వాళ్ళని ఈ రోజు శ్రీలంకలో పెట్టుకుంది, వాళ్ళని ఇరాన్ పంపించట్లేదు. సో మనం అర్థం చేసుకోలేదు ఈ యుద్ధం అనేది కాదు. ఈ ప్రభుత్వాన్ని మనం బ్లేమ్ చేయలేం. ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మనం ఏం చేయగలమో అది చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగిపోయి మనకు ఒక 2-3 వారాల క్రితం $50 ఇచ్చినటువంటి రష్యా పర్ బ్యారెల్ ఇచ్చినటువంటి రష్యా ఈరోజు $90 ఛార్జ్ చేస్తుంది. మనం తప్పదు. కాబట్టి ఒక బహుశా మనకు ఉన్నటువంటి బఫర్ అన్ని కూడాను మనం కొంతకాలం నేను తట్టుకోగలం. కొంతకాలం తట్టుకున్న తర్వాత చమురు ధరలు పెరిగిపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఇప్పుడు నేను ఒక స్టాటిస్టిక్ నీకు ఈ యుద్ధం స్టార్ట్ అయినప్పటి ఇప్పటి వరకు యునైటెడ్ స్టేట్స్ అమెరికాలో 27% చమురు ధరలు పెరిగాయి, కెనడాలో 25%, ఇటలీలో 16%, జర్మనీలో 14%, చైనాలో 12%, టర్కీలో 12%, జపాన్ లో 10%, యూకేలో 8%. ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. 3 దేశాల్లో ఒక్క పైసా కూడా పెరగని 3 దేశాలు ఉన్నాయి. ఒకటి ఇండోనేషియా, 2 సౌదీ అరేబియా, 3 భారతదేశం. ఇండోనేషియాను సౌదీ అరేబియాలో చమురు ప్రొడక్షన్ ఉంటుంది కానీ భారతదేశంలో ప్రొడక్షన్ లేదు. మనం కొనుగోలు చేస్తున్నాం. ఇన్ని 2 వారాల పైచీలకు 2.5 వారాలు యుద్ధం జరిగినా మన చమురు ధర పెరగలేదు అంటే ఎంత సక్సెస్ స్టోరీ ఇది. చాలా ఘనంగా చెప్పుకోవాలి. మనం ఇన్ని దేశాల్లో పెరిగిపోయినాయి. ఈ రోజు అమెరికాలో ఆల్మోస్ట్ కాలిఫోర్నియా లాంటి ప్రాంతంలో అయితే $5 పర్ గ్యాలన్ టచ్ అయ్యేటువంటి పరిస్థితి చూస్తున్నాం ఈరోజు. జస్ట్ మొదలవ్వక ముందర $2.6-2.7 పర్ గ్యాలన్ వాళ్ళ యావరేజ్ రేట్ ఉండింది. ఇప్పుడు 3.6-3.7 వచ్చింది. ఇదే కంటిన్యూ అయితే కనుక వారం 10 రోజులు $4 పర్ గ్యాలన్ టచ్ అవుతుంది యావరేజ్ దేశం. యావరేజ్ కాలిఫోర్నియా లాంటి ప్రాంతాల్లో ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఇంత అస్థిర వాతావరణం కూడా మెయింటైన్ చేస్తుంది మన ప్రభుత్వం. దీన్ని చూడాలి. అన్ని ఫెయిలియరు, ప్రభుత్వం అది ఫెయిలియరు.
వీళ్ళకి ఏముంది, వీళ్ళకి ఏం పోయింది, ఒక మాట అనడమే కదా విశ్లేషణ పాడ విశ్లేషణ తప్ప ఇంకేమీ లేదు. అందుకని వాళ్ళని మనం గీడ్రాయిగా తీసుకోకూడదు. భారత ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళు యాక్షన్ ప్రకారంగా చేయాలి అని చెప్పి భారత ప్రభుత్వం తప్పు చేసి తప్పును కూడా మనం ఖండిద్దాం. వాళ్ళు ఏమి అన్ని పర్ఫెక్ట్ చేస్తున్నారు నేను అనను. బహుశా కొన్ని తప్పిదాలు కూడా చేయొచ్చు. బహుశా ఫర్ ఇన్స్టెన్స్ ఆ అమ్మాయిలు చనిపోయినటువంటి అంశం కావచ్చు, లేదా డేరాకు సంబంధించింది కావచ్చు, మనం ఏదో కనీసం వాళ్ళ సానుభూతి తెలుపు బాగుండేది. అది బహుశా భారతదేశం దీంట్లో టచ్ అవ్వకూడదు, ఏమైనా మాట్లాడితే కానీ దానివల్ల ఇబ్బందులు వస్తాయని వాళ్ళు నిర్ణయించుకోవచ్చు. మనకు తెలియని అంశాలు వాళ్ళకి చాలా తెలిసి ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ ఇరాన్తో ఇప్పుడు మనకు సంబంధాలు చేసుకుంటున్నాం. కానీ నా దృష్టిలో బహుశా కనీసం మానవతా దృక్పథంలో వీళ్ళు అనవసరంగా వీళ్ళు చనిపోయారు. మా దేశానికి వాళ్ళు యుద్ధ విన్యాసాలు చేయడానికి విశాఖపట్నానికి వచ్చారు. వాళ్ళు మన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి వచ్చి తిరిగి వెళ్తుంటే వాళ్ళు చనిపోయారు కాబట్టి మాకు దుఃఖంగా ఉంది, బాధ వేసింది, స్టేట్మెంట్ ఇస్తే తప్పు లేదు అని నా అభిప్రాయం. కానీ భారతదేశానికి అప్పుడున్నటువంటి ఇంటర్నేషనల్ పరిస్థితుల్లో అమెరికా మన మీద ఎటువంటి చర్యలు చేస్తుందో తెలియదు కాబట్టి వాళ్ళు ఆచితూచి వ్యవహరించారు. 3-4 రోజుల తర్వాత స్పందించారు. అది వాళ్ళ విషయానికి నేను వదిలేస్తాను. కాబట్టి భారత ప్రభుత్వం కరెక్ట్ గా చేసినప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేద్దాం, వాళ్ళని మనం అభినందిద్దాం. వాళ్ళు ఏమైనా పొరపాటు ఏమైనా తప్పులు చేసి దాన్ని కూడా ఎక్స్పోజ్ చేద్దాం. కానీ ఒక భారత ప్రభుత్వాన్ని విమర్శించాలి అని కంకణం కట్టుకున్న వాళ్ళని మనం బాగు చేయాలి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు సార్.